సుడిగాలి సుధీర్ని ఉద్దేశిస్తూ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. సుధీర్ విషయంలో నేను కూడా బాధపడ్డట్టుగా వెల్లడించారు. ఇంతకీ సుడిగాలి సుధీర్కి జరిగిన అన్యాయం ఏంటి అంటే, అతి తక్కువ స్థాయి నుండి స్టార్గా ఎదిగారు సుడిగాలి సుధీర్. వృత్తిపరంగా సుడిగాలి సుధీర్ స్ట్రీట్ మ్యూజిషియన్. హైదరాబాద్కు వచ్చిన కొత్తల్లో మంచినీళ్లు తాగి ప్లాట్ఫామ్ మీద పడుకున్న సందర్భాలు ఉన్నాయని కూడా తెలిపారు. జబర్దస్త్ సుధీర్ ఫేట్ మారిపోయింది. టీం సభ్యుడిగా వచ్చి లీడర్ అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్తో సుధీర్ కాస్త సుడిగాలి సుధీర్ అయ్యారు. సుధీర్కి గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వంటి టాలెంటెడ్ కమీడియన్స్ తోడు కావడంతో జబర్దస్త్ని దున్నేశారు. సుడిగాలి సుధీర్ టీంకి ఆడియన్స్లో ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉండేది. అనంతరం డి యాంకర్గా మారిన సుధీర్ మరింత ఫేమ్ కావాలి అనుకున్నారు. డి వేదికగా సుధీర్ తనలోని మరికొన్ని కోణాలు బయటకు తీశారు. సుధీర్ మెజిషియన్ మాత్రమే కాదు, అతడికి సింగింగ్, డాన్సింగ్లో కూడా ప్రావీణ్యం ఉంది. ఇక యాంకర్ రష్మి గౌతమ్తో సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర లవ్ బర్డ్స్గా వీరు పేరు తెచ్చుకున్నారు. వెరసి సుధీర్ బుల్లితెర స్టార్ అయ్యారు. అనంతరం హీరోగా కూడా ప్రయత్నం చేసి సక్సెస్ అయితే సాధించారు. సాఫ్ట్వేర్ సుధీర్తో హీరోగా మారిన సుధీర్ గాలుడి సినిమాతో హిట్ కొట్టాడు. సుధీర్ హీరోగా స్థిరపడడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో తిరిగి యాంకరింగ్పై దృష్టి పెట్టాడు. కాగా సుడిగాలి సుధీర్పై ప్రతి ఒక్కరూ జోక్స్ వేస్తారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యేవారు. సుధీర్ని ఒక ప్లే బాయ్ లాగా చూసేవారు. అతడు శ్రీలోలుడు అని అర్థం వచ్చేలా కామెడీ పంచులు వేసేవారు. తనకంటే తక్కువ స్థాయి కమెడియన్స్ వేసే జోక్స్ని కూడా సుధీర్ తీసుకున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించిన డ్రామా జూనియర్స్, కామెడీ స్టాక్స్ ఎక్స్చేంజ్ వంటి షోస్కి సుధీర్ యాంకర్గా ఉన్నారు. ఇదే టైంలో సుధీర్ మీద అనిల్ రావిపూడి వేసిన పంచులు తన ఫ్యాన్స్ని కూడా హట్ చేశాయి. తాజాగా ఈ కామెడీ పంచులపై అనిల్ క్లారిటీ ఇచ్చారు. తనకిష్టం లేకపోయినా రైటింగ్ టీం రాసిచ్చే పంచులు నేను వేసేవాన్ని, కొన్ని పంచులు అయితే అవాయిడ్ చేసేవాన్ని. సుధీర్ మాత్రం మొహమాటం లేకుండా తన మీద పంచులు వేయమని అనేవారు. సుధీర్ మీద జోక్స్ వేస్తే జనాలు ఎంటర్టైన్ అవుతారని రైటింగ్ టీం రాసిన పంచులు నేను వేసేవాన్ని అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.